సీఎం చంద్రబాబుకు ప్రమాదం తప్పింది. మధురానగర్ రైల్వే ట్రాక్ ఎక్కి బుడమేరు పరిశీలిస్తున్న సమయంలో ట్రైన్ వచ్చింది. రైలు చూసిన సెక్యూరిటీ సిబ్బంది చంద్రబాబును ఆపారు. చంద్రబాబుకు కొద్ది దూరం నుంచి ట్రైన్ వెళ్ళింది. చంద్రబాబుకు సమీపం నుంచి రైలు వెళ్ళింది. మధురానగర్ ట్రాక్ పై నుంచి చంద్రబాబు బుడమేరును పరిశీలిస్తున్న క్రమంలో ఒక్కసారిగా రైలు రావడం గమనించినటువంటి సెక్యూరిటీ సిబ్బంది చంద్రబాబును అలర్ట్ చేయడంతో సీఎం చంద్రబాబుకు పెను ప్రమాదం తప్పింది. రైట్, సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయిలో బుడమేరును పరిశీలిస్తున్న క్రమంలో ఈరోజు చంద్రబాబుకి పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. మధురానగర్ రైల్వే ట్రాక్ ఎక్కి బుడమేరును పరిశీలిస్తున్న సమయంలో ఒక్కసారిగా అటువైపు నుంచి ట్రైన్ వచ్చింది. ఈ క్రమంలో సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ అయి రైలు చూసిన నేపథ్యంలో చంద్రబాబును ఆపారు. చంద్రబాబుకు కొద్ది దూరం నుంచే ట్రైన్ వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో చంద్రబాబుకు పెను ప్రమాదం తప్పింది. రైట్, ఎన్టీవీ స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. ట్రాక్ పక్కన ఉన్నటువంటి ఆ చిన్నపాటి వంతెన లాంటి దాని మీద చంద్రబాబు నడుచుకుంటూ బుడమేరును పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం స్క్రీన్ మీద క్లియర్ గా. ఆ ట్రాక్ నుంచే ట్రైన్ వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. చాలా దగ్గర నుంచి ట్రైన్ వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. సో పెను ప్రమాదం నిజంగా తప్పిందనే చెప్పాలి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్. సునీల్, మొత్తానికి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు రోజుట్లాగానే ఆయన ఆకస్మిక తనిఖీలు కావచ్చు, వరద ప్రాంతాల్లో జరుగుతున్న సహాయ కార్యక్రమాల్లో పరిశీలించేందుకు వెళ్లారు. ఈ ఉదయం కూడా ఆయన ఏదైతే నిడమానూరు ప్రాంతంలో బుడమేరుకు పడిన గండిని పరిశీలించేందుకు వెళ్లారు. అక్కడంతా కూడా బుడమేరు కట్టని అవన్నీ కూడా పరిశీలించారు. అనంతరం చూస్తే అక్కడ ఏదైతే మధురానగర్ కూడా రావడం జరిగింది. మధురానగర్ అని విజయవాడ సిటీలోనే ఉంటుంది. ఆ మధురానగర్ ప్రాంతంలో పెను ప్రమాదం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు. వరదను పరిశీలించేందుకు రైలు వంతెనపైకి కాలినడకన వెళ్లిన చంద్రబాబు భద్రతా సిబ్బంది వారించినప్పటికీ వినకుండా రైలు వంతెనపై నడిచి బుడమేరును పరిశీలించిన చంద్రబాబు, ఎందుకంటే కింద నుంచి చూస్తే కనిపించడం లేదు వరద ప్రభావం ఏ విధంగా ఉంది. అందువల్ల ఆయన రైల్వే ట్రాక్ మీద ఉండి పరిశీలించేందుకు ప్రయత్నించారు. ఎందుకంటే గత 3-4 రోజుల నుంచి కూడా ఆయన ప్రాణాలకు తెగించి ప్రజల కోసం అనేక పనులు చేస్తూ ఉన్నారు. ఆయన బుల్డోజర్లో అదేవిధంగా ప్రొక్లైనర్లో కూడా రోజు ప్రయాణం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ రైలు వంతెనపై నడుస్తుండగానే ఎదురుగా ఒక రైలు కూడా ఆయనకు ఎదురు వచ్చింది. చంద్రబాబుకు అతి సమీపంగా రైలు వెళ్ళింది. రైలు తగలకుండా పక్కగా నిలబడి ఉండటంతో తప్పింది. అంటే పక్కకి నిలబడ్డారు. మరి ట్రైన్ కి చంద్రబాబుకి మధ్య గ్యాప్ కూడా చాలా తక్కువ ఉంది. స్వల్ప గ్యాప్ మాత్రమే ఉన్నట్టు మనకి క్లియర్ గా విజువల్ కనిపిస్తుంది. రైలు దాటాక భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే చంద్రబాబు గత 5 రోజులుగా జరుగుతున్న సహాయ కార్యక్రమాల పట్ల నీళ్లలోకి వెళ్లిపోతున్నారు. ఎక్కడికంటే అక్కడికి ప్రాణాలకు తెగించి ఆయన పనిచేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రైల్వే ట్రాక్ మీద నుండి అది ఎట్లా వాటర్ ఫ్లోస్ ఏ విధంగా వెళ్తున్నాయి అనేది పరిశీలిస్తున్నారు. ఎందుకంటే పక్క నుంచి చూస్తే అది కనిపించట్లేదు. ట్రాక్ మీద నుంచి చూస్తేనే ఆ వాటర్ ఫ్లో అనేది కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు సడన్ గా చూసి ఆఖరి నిమిషంలో అప్రమత్తమయ్యారు. సెక్యూరిటీ సిబ్బంది అందరూ కూడా సిబ్బంది అప్రమత్తమై పక్కకి ట్రాక్ పక్కన ఉండటం జరిగింది. ట్రైన్ వీరు ముందు నుంచే వెళ్ళింది. ట్రాక్ కి చంద్రబాబుకి భద్రతా సిబ్బంది కావచ్చు, చంద్రబాబుకు గ్యాప్ చాలా స్వల్పంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ మధ్య త్రుటిలో గండం తప్పిందని అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. అందరూ కూడా సెక్యూరిటీ సిబ్బంది అంతా కూడా అప్రమత్తమయ్యారు. ఎందుకంటే గత 5 రోజుల నుంచి కూడా చంద్రబాబు ఏదైతే వరద బాధితుల కోసం ఆయన నిద్రాహారాలు మాని పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నీళ్లలో దిగుతున్నారు. ఎక్కడికక్కడికి సెక్యూరిటీ సిబ్బంది వారించినప్పుడు కూడా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు. ప్రజల కష్టాలను నేను స్వయంగా చూడాలని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగిన ఘటన పట్ల కూడా సెక్యూరిటీ సిబ్బంది చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుకి వారించినప్పుడు కూడా ప్రజల కష్టాల ముందు నా కష్టాలు చాలా తక్కువ అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కొంచెం ఎంట్రుక వాసిలో తప్పించుకున్నారని కూడా చెప్పవచ్చు. ఏదైనా సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు, చంద్రబాబు వ్యక్తిగత సిబ్బంది కూడా మొత్తం కూడా ఈ రోజు జరిగిన ఘటన పట్ల కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంత ఈ అంశం ఒక చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు అవన్నీ తిరిగి ఉదయం నుంచి కూడా
ఇప్పుడే తన కార్యాలయంలో భావిస్తున్న బస్సు దగ్గరికి వెళ్లారు. ఆ బస్సులోనే ఆయన ఉన్నారు. వచ్చిన తర్వాత కొంత లేట్ గా ఈ సమాచారం అందరికి తెలిసి అందరూ కూడా మంత్రులు కావచ్చు, అందరూ కూడా చాలా మంది వ్యక్తిగత సిబ్బంది, పోలీసు ఉన్నతాధికారులు కూడా కొంత ఊపిరి పీల్చుకున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. చంద్రబాబు వచ్చిన తర్వాత ఈ అంశాన్ని పక్కన పెట్టేసి దైనందిన కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. సిఎస్ అదేవిధంగా అధికారులతో చర్చలు అయితే జరుపుతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏ విధంగా జరుగుతుంది, క్లీనింగ్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది, అదేవిధంగా రేపటి నుంచి వారందరూ కూడా నిత్యావసర సరుకులు ఇవ్వాలి. 170 సచివాలయాల్లో నుంచి బాధితులందరూ కూడా సరుకులు ఇవ్వాల్సిన కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టబోతున్నారు. ఇప్పటికే మంత్రులంతా రివ్యూ ఇచ్చారు. చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరోవైపు రేపటి నుంచి కూరగాయలు ఇచ్చే కార్యక్రమం కూడా, ఫిక్స్డ్ రేట్లతో కూరగాయలు ఇచ్చే కార్యక్రమం కూడా చేపట్టబోతున్నారు. ఈ అంశాలపై రివ్యూలతో చంద్రబాబు అయితే ప్రస్తుతానికి బిజీగా ఉన్నారు. ఏదైనా ఈ రోజు జరిగిన ఘటన కొంత వెంట్రుక వాసిలో ప్రమాదం తప్పిందని ఆ సెక్యూరిటీ భద్రతా సిబ్బంది అంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. రైట్ రవిచంద్, అయితే ఇక్కడ కీలకంగా ఈ పర్యటన మొత్తం కూడా కంప్లీట్ గా ఆకస్మిక పర్యటన పరిశీలనగానే చూడాలా? ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పర్యటిస్తున్నారు అంటే గతంలో మనం చూసాం ప్రోటోకాల్ ఏ రకంగా ఉంటుంది అనేది. మరి ఈ 4 రోజుల నుంచి కూడా ముఖ్యమంత్రి ఎక్కడంటే అక్కడ మీరు అంటున్నట్లుగా ఏది కూడా పట్టించుకోకుండా ప్రజల మధ్య తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ క్రమంలో రైల్వే ట్రాక్ దగ్గరికి వస్తున్నప్పుడు కనీసం అధికారులు మినిమం ప్రోటోకాల్ అన్న పాటించాల్సిన పరిస్థితి ఉంటుంది కదా? డెఫినెట్ గా, ఎందుకంటే చంద్రబాబు మరలా మొన్న ఎన్నికైన దగ్గర నుంచి కూడా ప్రోటోకాల్ పక్కన పెట్టేస్తున్నారు. తాను వెళ్లేటప్పుడు కూడా రోడ్డు మీద వాహనాలను ఆపకూడదని చెప్తున్నారు. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఆ సమయంలో ఆపడం తప్పించి ఎప్పుడైనా సరే నేను బయలుదేరినప్పుడు రోడ్డు మీదకి ట్రాఫిక్ ఆపేయటం, ముఖ్యమంత్రిగా భద్రతకు సంబంధించి అవన్నీ కూడా అట్లాంటివి చెయ్యొద్దని చెప్పి సెక్యూరిటీ సిబ్బందికి వారించారు. ఈ రోజు కూడా ఈ 4 రోజుల నుంచి కూడా ఆయన రోడ్ల మీదే ఉంటున్నారు. క్రిటికల్ గా తిరిగారు. మనం కూడా చూసాం ఏదైతే ఆయన ఏ విధంగా ప్రొక్లైనర్లో ప్రయాణం చేస్తున్నారు, ఏ విధంగా నీళ్లలోకి వెళ్తున్నారు, నీళ్లలో నడుస్తున్నారు, పడవల్లో వెళ్తున్నారు. అదేవిధంగా ఈ రోజు కూడా కొంచెం ఆ ప్రమాదం అయితే తగ్గిపోయిందని చెప్పి అందరూ కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సునీల్.